శిక్ష పడే వరకు కూడా, శిక్ష ఖరారు అయ్యే వరకు కూడా ద పర్సన్ ఇస్ కాల్డ్ అక్యూజ్డ్ బట్ నాట్ కన్విక్టెడ్. దిస్ ఇస్ వాట్ లా సేస్. నేర ఆరోపితమైనటువంటి వ్యక్తి, నేర నిరూపణమైనటువంటి వ్యక్తి, రెండు పరస్పర విరుద్ధమైనటువంటి ప్రస్తావించే పేర్లు. ఇక్కడ చంద్రబాబు గారైనా, విరూపాక్ష గారైనా, XYZ నాగరాజ్ అయినా, ఎవరైనా కూడా అందరూ ఎక్యూజ్డ్లే. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఒక కేసు ఉన్నప్పుడు కూడా ఎక్యూజ్డ్. మేము మొదటి నుండి అదే వాదిస్తాం. కన్విక్టెడ్ అనే విధంగా చూపించే ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడ నేనేం చెప్తానంటే, నిజంగా ఒకవేళ జడ్జి గారు రిమాండ్ ఇచ్చేటప్పుడు ఎంతో కొంత కేసులో వాస్తవం ఉందని నమ్మే జడ్జి గారు రిమాండ్ ఇస్తారని చెప్పడమే బాబు పాదుల గారి ఉద్దేశం, విజయసాగర్ రెడ్డి గారి ఉద్దేశం. అయితే మరి చంద్రబాబు గారు కూడా అలాగే రిమాండ్ ఇచ్చారా? బాబు గారు కంక్లూజన్ సార్. శేఖర్ రెడ్డి సమయం లేదు. రాజీవ్ గాంధీ గారిని కానీ అట్లా వెంకటేష్ గారిని, అసలు ఒక జడ్జి ఒక వ్యక్తిని జ్యుడిషియల్ రిమాండ్కి ఎందుకు పంపుతారు చెప్పండి? బేసిక్ క్వశ్చన్ మాడదాం. నాకు ఇంకొక 2 ప్రశ్నలు ఉన్నాయి, అయిపోతే సమయం లేదు. బాబు గారు వన్ వర్డ్ కంక్లూజన్. నేను చెప్తా సార్, నేను చెప్పను కాదు, మీరు అడిగితే క్వశ్చన్ రాజీవ్ గాంధీ గారిని అడగాలి కానీ ఇద్దరిని కలిపి అడగడం ఏంటి? వెంకటేష్ గారిని, రాజీవ్ గాంధీ గారిని ఇద్దరిని కలిపి. సార్ ఇక్కడ ఒక మాట, బాబు పాదులు గారికి సోదర మిత్రం మీకు అడ్డొచ్చాను. ఇప్పుడు ఎవరో బూతులు మాట్లాడారు, తప్పు మాట్లాడారు, పోలీసులు ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు బందిపోట్లు అన్నారు. అది డెఫినెట్ గా మీకు ఇంకా పోలీసుల వ్యవస్థలో కొంతమందికి ఎవరికైనా బాధ కలిగించి ఉండొచ్చు, నేనేం దానికి కాదన్ను. కానీ చంద్రబాబు నాయుడు గారు పోలీసుల గురించి మాట్లాడే సుభాషితాలు మీరు ఎలా మర్చిపోతున్నారు? అచ్చెన్నాయుడు గారు పోలీసులు ఎందుకు వస్తారో తినేసి అని చెప్పి అవన్నీ పాత అంశాలు. పాత కాదండి, 2019 నుంచి 24 పాత ఎలాగ అవుతుందండి? నిన్నకాక మొన్న కదండి. మీరు అలాగే అనుకుంటారు. సమయం లేదు, ఆగండి. సరేనండి బాబు గారు, వన్ వర్డ్ కంక్లూజన్. వెంకటేష్ గారు కంక్లూజన్ ఇవ్వండి. సమయం లేదు, రెస్పాండ్ అవ్వండి సార్. మీరు ఆగాలి. విజయశేఖర రెడ్డి గారు, కొండా రాజీవ్ గాంధీ గారు సమయం లేదు, మిగతా కూడా మాట్లాడాలి. సార్ జనసేన ఒంగోలు అధ్యక్షుడు ఒక వ్యక్తిని ఉద్దేశించి లంబూతులు తిడుతూ వీడియో నిన్న కాక మొన్న పెట్టారు. బూతులు మాట్లాడే సంస్కృతి జనసేనలో పెంచి పోషిస్తున్నారా? లేదా పక్క పార్టీలో ఎవరైనా బూతులు మాట్లాడితే వినబడతాయి, జనసేన మాట్లాడితే సుభాష్ కల్లాగా వినబడతాయి అన్న మీ పార్టీ పాలసీ అయితే చెప్పండి. బాబు గారు రెస్పాండ్ అవ్వండి. బాబు గారు బూతులు మాట్లాడేదో తప్పని ఖండించండి. అయితే అదే బూతులు తిట్టించుకున్నవాడు కూడా అదే పార్టీ కాబట్టి మనం దాని గురించి ప్రస్తావించాలి. సరే, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారులేండి. వాళ్ళిద్దరు ఒకటే పార్టీ కాబట్టి వాళ్ళు మరి ఏదైనా కాంప్రమైజ్ అవుతారు. తిట్టడం తప్పు, ఖచ్చితంగా తప్పు, తిట్టడం తప్పు. దాన్ని ఎవరు కూడా వెనక్కి లాగేసుకున్నటువంటి వ్యక్తి కదా పాపం. బాబు గారు సార్ ఒకటండి, నేను ఇందాకే చెప్పాను, ఎవరు కూడా ఇలా వ్యక్తిగతంగా దూషించుకోవడం అనేది ముమ్మాటికి తప్పది. ఎవరు ఖండించుకున్నా ఏ స్థాయిలో మిమ్మల్ని కాదు రాజీవ్ గాంధీ గారు, మిమ్మల్ని కాదు. ఇప్పుడు పార్టీ చెందిన ఒక నాయకుడు జిల్లా అధ్యక్షుడి గురించి మాట్లాడుతున్నారు కదా, మాజీ జిల్లా అధ్యక్షుడు బూతులు మాట్లాడారు, వారి గురించి మాట్లాడుతున్నారు. అది ముమ్మాటికి తప్పే. అయితే ఇందాక వెంకటేష్ గారు చెప్తా, అంటే నాకు తెలిసిన, అంటే ఇప్పుడు వాళ్ళు అడ్వకేట్స్ కాబట్టి వాళ్ళు తెలిసినంతగా నాకు తెలియకపోవచ్చు. ఆయన ఇందాక చెప్తూ గతంలో పవన్ కళ్యాణ్ గారికి ఏ హోదాలో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి, మీటింగ్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారని చెప్పి ఆయన అంటున్నారు. మరి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి కాదు, అంటే వారు ఏమన్నారంటే, బాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ సీఎం, ప్రస్తుతం ప్రతిపక్ష నేత, శాసనసభ్యుడు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి పదవి లేదు కాబట్టి సో ఇద్దరిని ఎలా కంపేర్ చేస్తారు మీరని అన్నారు. అదే కదా మీరు అందరూ వెంకటేష్ గారు? వన్ వర్డ్ ఆగండి వెంకటేష్ గారు, సమయం లేదు, ఆగండి. వారు చెప్పిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు. సార్ ఈ ప్రోటోకాల్, ఈ ప్రతిపక్ష నేత ఎప్పుడు మాట్లాడాలి? ఆయన అసెంబ్లీకి వస్తే మాట్లాడాలి. ఓకే, ఆయన అసెంబ్లీకి నాకోనో లేకపోతే రాజీవ్ గాంధీ, చంద్రబాబు నాయుడు గారు మొత్తం మీరే మాట్లాడుతున్నారు. నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పండి సమాధానం. అంటే ఎక్స్సీఎం అయితే పర్మిషన్ తీసుకోకూడదా? ఎక్స్సీఎం అయితే పర్మిషన్స్ మీరే ఎదురెందుకు ఇవ్వాలి? ఇక్కడికి వెళ్తున్నానంటే నేను పలానా చోటుకి వెళ్తున్నాను, నాకు
నేను పలానా చోటు వెళ్తున్నానంటే ప్రోటోకాల్ కి దానికి separate గా ఒక గత ప్రభుత్వం అలాగే ఇచ్చారా వెంకటేష్ గారు? సెక్యులర్ వెంకటేష్ గారు. బాబు గారు ఒక నిమిషం, బాబు గారు సమయం లేదండి. షికారు వెళ్తానంటే కుదరదు. వెంకటేష్ గారు ఇచ్చారు మీరు సార్, ఇచ్చారు మీరు గతంలో ఇవ్వలేదు కదా. గత ప్రభుత్వంలో కూడా మాట్లాడితే చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి అడుగడుగున అడ్డంగా సృష్టించారు కదా. సో ఇప్పుడు ఎలా ఇస్తారు? రాజమండ్రి నుంచి విజయవాడ రావడానికి ఎయిర్పోర్ట్ లో చంద్రబాబు నాయుడు గారికి ఏం మాట్లాడతారు మీరు?